హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటారో అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్కువ లాభం ఉంటుంది. అంటే జనరల్గా మనం ఒక బిజినెస్ చేయాలంటే సో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. కానీ యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మాత్రం ఒక్క డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో లాభం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కాకపోతే దీనికి కావాల్సింది పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సో ఇన్కమ్ అనేది మనం అనుకున్నప్పుడే రాదు. సో స్టార్టింగ్ ఒక 5 months 6 months 1 year కూడా కష్టపడాల్సి ఉంటుంది. సో దానికి టైం వచ్చినప్పుడు మాత్రం ఇన్కమ్ వస్తుంది. కానీ మనం కంటిన్యూగా కష్టపడుతూ వెళ్ళాలి. సో అది కూడా మెయిన్గా కంటెంట్ కూడా చాలా ముఖ్యం. అంటే మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు, జనాలకి ఉపయోగపడేది, జనాలకి ఇంట్రెస్ట్ ఉండేది చేస్తున్నారా లేదనేది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. కంటెంట్ మెయిన్ లేకపోతే మాత్రం మీరు యూట్యూబ్లో సక్సెస్ కాలేరు. ఎందుకంటే సో అది ఏదైనా కానీ మీరు చేసే కంటెంట్ మాత్రం వాళ్ళకు ఉపయోగపడింది అనుకో, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మంచి రెవెన్యూ వస్తుంది. కానీ కాకపోతే సో కొంచెం పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ బిజినెస్ అన్నా చూసుకోండి, డబ్బు లేని మాత్రం బిజినెస్ చేయలేరు. కానీ ఒక యూట్యూబ్ అనేది మాత్రం ఎలాంటి డబ్బు అవసరం లేదు, జస్ట్ ఒక మంచి మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సో అంటే మనకు మంచిగా మాట్లాడడం రావాలి, జస్ట్ మనం మాట్లాడే డేర్ ఉంటే సో ఫుల్ డబ్బు వస్తుంది. అంటే మన మాటలే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అది వ్లాగ్స్ అయినా సరే, మీ డైలీ వ్లాగ్స్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ కాకపోతే వ్లాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో వ్లాగ్స్ అనేది ఎట్లుంటుందంటే మనం ఫేమస్ అయిన తర్వాత మాత్రమే మన వ్లాగ్స్ చూస్తారు, అప్పటి వరకు కూడా మనల్ని ఎవరు ఇష్టపడరు. కాబట్టి సో మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా మంచి కంటెంట్ ఎంచుకోండి. సో కంటెంట్ కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది ఏదైనా కానీ ఒక్కసారి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడు మీ వీడియోస్ అదే కంటెంట్ ఉండాలి, మళ్ళీ చేంజ్ కావద్దు. చేంజ్ అయితే మాత్రం మళ్ళీ వ్యూస్ రావు. సో మీరు సక్సెస్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి సో మీరు ఎందులో మంచి కంటెంట్ ఇవ్వగలుగుతారో అది సెలెక్ట్ చేసుకొని అటువంటి కంటెంట్ వీడియోలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది కామెడీ చేయగలుగుతారు, కొంతమంది ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయగలుగుతారు, కొంతమంది మోటివేట్ చేయగలుగుతారు. అట్లా ఏదైనా కానీ మీకు ఎందులో మాస్టరో అందులో సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ ఇవ్వండి. సో కానీ కాకపోతే యూట్యూబ్ అనేది ఎట్లుంటుందంటే దీనికి ఒక పులి స్టాప్ ఉండదు. కంటిన్యూగా హార్డ్ వర్క్ చేసుకుంటూ పోవాలి, ప్రతిరోజు డిఫరెంట్గా ఆలోచించాలి, ప్రతిరోజు డిఫరెంట్గా వీడియోలు చేయాలి. కానీ కాకపోతే సో స్టార్టింగ్గా దీనిపైన ఆధారపడకండి. లైక్ ఎట్లా అంటే కొంతమంది జాబ్ వదిలేసుకొని ఇందులోకి వస్తారు, అట్లా మాత్రం అస్సలు రాకండి. సో స్టార్టింగ్లో ఇది పార్ట్ టైం లాగా పెట్టుకోండి. తర్వాత ఇందులో మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి రండి. సో స్టార్టింగే మీ జాబ్ వదిలేసుకొని, మీ పని అంతా వదిలేసుకొని ఇందులోకి రాకండి. సో వేరే మీ పనులు చేసుకుంటూ ఈ వీడియోలు చేయండి. సో తర్వాత మీకు అందులో కన్నా ఇందులో ఎక్కువ ప్రాఫిట్ వస్తే అప్పుడు యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. సో చాలా పేషెన్సీ ఉండాలి. సో దానికి టైం వచ్చినప్పుడు మాత్రమే మంచి రెవెన్యూ వస్తుంది, మంచి ప్రాఫిట్ ఉంటుంది. అప్పటిదాకా పేషెన్స్తో ఉండాలి. సో కంటిన్యూగా హార్డ్ వర్క్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ పోవాలి. సో ఓకేనా. సో ఫస్ట్ మీరు వేరే జాబ్ చేసుకుంటూ ఇది చేయండి, లేకపోతే మీరు ఏదైనా వేరే వర్క్ చేస్తుంటే ఆ వర్క్ చేసుకుంటూ ఇందులో కష్టపడండి. సో దానికన్నా ఎక్కువ ఇందులో వస్తే అప్పుడు ఇది కంటిన్యూ చేయండి, ఓకేనా. సో ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా అండ్ వాళ్ళని మోటివేట్ చేస్తా. సో మెయిన్ థింగ్ నా ఛానల్లో మంచి కామెడీ షార్ట్ వీడియోస్ వస్తుంటాయి. అటువంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.